అంతలో సిద్ధార్థుని వెతుక్కుంటూ ఐదుగురు శిష్యులు వచ్చారక్కడకు. యశ వారందరికీ నమస్కరించాడు. సిద్ధార్థుడన్నాడు, కొండన్నా, ఇతను యశ. మనతో ఉండదలుస్తున్నాడు. మన పద్ధతులు బోధించి ఇతన్ని అర్హుణ్ణి చెయ్యి అని కొండన్నకి ఆ వ్యక్తినప్పజెప్పారంట. యశ బాధ్యత కొండన్నకప్పగించాడు. అతనిని ఒక పర్ణశాలలోకి నడిపించి శుభ్రంగా గుండు గీకించారు. స్నానం చేశాక కాషాయ బట్టలు కట్టబెట్టి చేతికి భిక్షాపాత్ర ఇచ్చాడు. కూర్చుని ప్రాణాయామ సాధన చేయించసాగాడు. అది యతికి మొదటి శిక్షణ. ఉదయం యశ ఇంటికి చేరకపోయేసరికి కంగారు పడ్డారు. 4 వైపులా మనుష్యుల్ని పంపారు. మధ్యాహ్నానికి హరిణవనం వైపు వచ్చిన అన్వేషకుడు యశ ఆచూకీ తెలుసుకొని వెళ్ళి యజమానికి చెప్పాడు. యశ తండ్రి పరుగు పరుగున వచ్చి అక్కడ వాలాడు. ఒక రాతి పలక పైన కూర్చొని ఉన్న బుద్ధుణ్ణి సమీపించి అడిగాడు, అయ్యా, నా కొడుకు యశ ఇక్కడున్నాడని తెలిసింది. వాడి ఆచూకీ చెప్పగలరా? అదిగో ఆ పర్ణశాలలో ఉన్నాడు. మంచి కుర్రాడు. జ్ఞానం కోసం వచ్చాడు. అజ్ఞానం చివరి అంచుకు చేరాడు. మనిషిని బాధించేది అజ్ఞానమే కదా! అతను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాడు. వెళ్ళి చూడు అని బుద్ధుడు చెప్పారు. యశ తండ్రి పర్ణశాలకు వెళ్ళి చూశాడు. తన కొడుకును గుర్తుపట్టలేకపోయాడు. సన్యాసి వేషంలో చూడముచ్చటగా ఉన్నాడు. ఒక్క రోజులో ఎంత మార్పు! మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది. వెళ్దాంరా? వస్తాను. అయితే ఇప్పుడు కాదు. అమ్మ కన్నీరు ఎండిపోయిన తర్వాత తప్పక వస్తాను. యశ తండ్రి వారిని భిక్షకు ఆహ్వానించాడు. భిక్ష చేసిన తర్వాత చూడవచ్చిన వారికి సిద్ధార్థుడు కొన్ని హితవాక్యాలు బోధించాడు. అందరూ అన్నీ వదులుకొని సన్యాసులు కావాల్సిన అవసరమేం లేదు. ధర్మంగా జీవిస్తే చాలు. సుఖంగా, శాంతిగా జీవించండి. బౌద్ధ ధర్మాన్ని పాటిస్తే మనశ్శాంతి కలుగుతుంది. సామాన్యులు, సంసారులు 5 సూత్రాలు పాటిస్తే చాలు. 1. అహింసా వ్రత దీక్ష. ఏ విధమైన హింస కూడదు. జీవహింస కూడదు. మనుషుల వలె పశుపక్షాలకు కూడా చావంటే భయం ఉంటుంది. వేటిని చంపకూడదు. హింసించకూడదు. ప్రేమించడం అందరి ఏకైక హక్కు. ఇప్పుడు అందరూ సన్యాసులు కావాల్సిన అవసరం లేదు. ధర్మంగా జీవిస్తే చాలు అని చెప్పేసి ఆయన ఒక 5 సూత్రాలను చెప్తున్నారు. అక్కడికొచ్చిన వాళ్ళకి ఆ భిక్షకి కోసం వాళ్ళ నాన్న పిలిచారు కదా! వీళ్ళందరూ అక్కడికి భిక్షకెళ్ళిన తర్వాత వాళ్ళని చూడ్డానికొచ్చిన సామాన్యమైన చూడ్డానికొచ్చిన వాళ్ళందరికీ కొన్ని హితవాక్యాలు చెప్తున్నారు. 5 పాయింట్లుగా చెప్తున్నారు సిద్ధార్థ బుద్ధుల వారు. మొదటిదేమో అహింసా వ్రత దీక్ష. రెండోదేమో దొంగతనం చేయకూడదు. ఇతరుల కష్టార్జితం, ధనం తన సొంతం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. అది నీచం. అందరికీ శక్తి ఉన్నంతలో సాయపడాలి. ఇంకా మూడోదొచ్చేసి వ్యభిచారం తగదు. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలి. పరుల సొమ్మును ఆశించడం వంటిదే పరశ్రీ వ్యామోహం, పరపురుషుని సాంగత్యం. శీలాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. ఇంకా నాలుగోది సత్యభాషణ. అబద్ధాలాడకూడదు. సత్యానికి అపచారం చేసే పనులు చేయకూడదు. అబద్ధాలాడకూడదు. సత్యానికి అపచారం చేసే పనులు కూడా చేయకూడదు. మీకు స్పష్టంగా తెలియని విషయాలేమైనా ఉంటే అవి ఎవరికీ చెప్పకూడదు. ఇంకా ఐదోదొచ్చేసి మద్యం, మాదక ద్రవ్యాల నిషేధం. మద్యపానం వల్ల వివేకం నశిస్తుంది. ఉద్రేకాలకు లోనవుతారు. తప్పు పనులు చేస్తారు. కనుక మత్తు పానీయాలు సేవించకండి అని ఈ 5 పాయింట్లు ఇచ్చారు. అహింసా వ్రత దీక్ష, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం తగదు, సత్యభాషణ, మద్యం, మాదక ద్రవ్యాలు నిషేధం. ఈ 5 సూత్రాలను పాటిస్తే మనశ్శాంతితో జీవించగలరు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు అందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారు. యశ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ సంతృప్తి చెందారు. ఇంతవరకు ఇన్ని మంచి విషయాలు ఇంత సులభంగా చెప్పిన వారు లేరు వాళ్ళకి. అంతా గురువులే, భేషజ గురువులు. పనికొచ్చే మంచి మాట ఒక్కటి చెప్పరు. అలా జీవిస్తామని బుద్ధుడి ముందు అందరూ ప్రమాణం చేశారంట.
యశ సన్యాసం స్వీకరించాడన్న వార్త వారణాసిలో వారణాసిలో వ్యాపించింది. కులీనుడు, సంపన్నుడు, యువకుడు. ఆయన ఉన్నత వంశంలో కులీనుడు అంటే ఉన్నత వంశంలో జన్మించిన వ్యక్తి, సంపన్నుడు, యువకుడు. అట్లాంటి వ్యక్తి ఆయన సన్యాసం తీసుకున్నాడనేటప్పటికల్లా వారణాసంతా అదొక పెద్ద వార్తయిపోయింది. బుద్ధుని గురించి, బౌద్ధ ధర్మం గురించి ఎవరికీ తెలీదు. ఎవరు ఆ పేరు విననే లేదు. యశ సన్నిహిత మిత్రులు విమల, సుబాహు, పూర్ణజిత, గవాంపతి, మృగదావం వీళ్ళు యశ సన్నిహిత మిత్రులు విమల, సుబాహు, పూర్ణజిత, గవాంపతి. వీళ్ళు మృగదావం వెళ్ళి అతనిని కలవాలని బయలుదేరారు. అంటే మిత్రుడు ఇంత నిన్న రాత్రి వరకు కలిసున్న వాళ్ళు సడెన్‌గా ఆయన సన్యాసి అయిపోవడం ఏంటి? అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్లి కలుసుకుందాము. అసలేం జరిగిందో తెలుసుకుందాము అని చెప్పేసి వీళ్ళందరూ బయలుదేరారంట. సుబాహు అన్నాడు, "యశని మార్చగలిగాడంటే ఆ గురువెవరో సామాన్యుడై ఉండడు. మనవాడు ఒక పట్టాన లొంగే ఘటం కాదుగా." అది విని విమలన్నాడంట, "అంతగా పొగడకు. మనవాడు ఏదో ఎత్తు వేసుంటాడు. మళ్ళీ తనే వస్తాడు. బాగా సుఖాలు మరిగినవాడు కదా." ఇంకా గవాంపతన్నాడంట, "అలా అనకు. యశ పట్టుదల మనిషి. పడితే ఉడుం పట్టే. మీరు గమనించి ఉండరు. ఈ మధ్య వాడిలో చాలా మార్పు వచ్చింది. హరినవనంలో తన మిత్రుల్ని సిద్ధార్థునికి పరిచయం చేశాడు." వీళ్ళు ఇవి మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళే దారిలో ఇవి ఇవి మాట్లాడుకున్నారు. ఇంకా హరినవనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన తన మిత్రుల్ని సిద్ధార్థునికి పరిచయం చేశారు. వీరికి జ్ఞాన మార్గం చూపించండి అని అర్థించాడంట ఆయన. నలుగురు సిద్ధార్థుని ఎదురుగా కూర్చున్నారు. విమల మొదట అయిష్టంగానే ఉన్నాడు. చివరికి శరణాగతుడైన మొదటి వ్యక్తి అతనే. నలుగురు దీక్ష తీసుకోవటానికి సిద్ధమైనారు. ఆ నలుగురి బాధ్యత కొండన్నకు అప్పగించాడు సిద్ధార్థ. యశకు చాలా మంది ఆప్తమిత్రులున్నారు. ఐదుగురు భిక్షువులు ఐదుగురు భిక్షువులయ్యారని తెలిసి 120 మంది ఒక్కసారిగా వచ్చి పడ్డారక్కడికి. అందరూ బుద్ధుని బోధనలు శ్రద్ధగా విన్నారు. అయితే వారిలో 50 మంది వెంటనే సన్యసించడానికి సిద్ధపడ్డారు. మిగిలిన వారు మాత్రము సంసార బాధ్యతల సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా యశ బుద్ధునితో అన్నాడు, "గురుదేవా, రేపు నేను నగరంలోకి వెళ్ళి వస్తాను. మన కొత్త విద్యార్థులకు అవసరమైన కాషాయ బట్టలు, భిక్షా పాత్రలు సమకూర్చే ఏర్పాటు చేస్తాను. మా నాన్నగారు దానికి కాదనరు." రోజూ స్త్రీలు, పురుషులు ధర్మబోధ వినడానికి అక్కడికి రాసాగారు. బుద్ధుడు అందరికీ ప్రాథమిక సూత్రాలు వివరించి, ధ్యానము మెళకువలు చెప్పసాగాడు. తన సమక్షంలో, తన పర్యవేక్షణలో ధ్యాన సాధన చేయించాడు అక్కడికొచ్చిన వాళ్ళందరికీ. ముందు శరీరం పైన ధారణ. శరీరంలోని ప్రతి అవయవం పైన ధారణ. తర్వాత ఇంద్రియాల పైన మనస్సు లగ్నం చేయడం. తర్వాత మనసు పైన భావన నిలపడం. భావాలపైన బుద్ధిని కేంద్రీకరించి ఆపైనే భావశూన్యం కావటం. ఆ తర్వాత రూపాలను అరూపంగా భావించడం. ఇది సిద్ధార్థుల వారి ధ్యాన పద్ధతి. అంటే ముందేమో శరీరం పైన ధారణ. అంటే ఆహ్, మన ముందుగా తన శరీరం పైన హ్మ్. వాళ్ళే దృష్టిని నిలపడం. అంటే నేనిక్కడ కూర్చున్నాను. నా శరీరం ప్రశాంతంగా ఉంది అని శరీరాన్ని గమనించడం. తర్వాత శరీరంలోని ప్రతి అవయవం పైన ఆహ్, ధారణ. అంటే చేతులు, కాళ్ళు, గుండె, శ్వాస మొదలైన ప్రతి భాగం పైన వరుసగా దృష్టిని పెట్టడం. తర్వాత ఇంద్రియాల పైన మనసును లగ్నం చేయడం. అంటే మన చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ ఇట్లాంటి వాటిపైన వీటన్నింటి పనితీరును గమనించడం. బయటి విషయాలపైన కాకుండా మన ఇంద్రియాలపైనే దృష్టిని నిలపడం. ఇంక దాని తర్వాత మనసు పైన భావం నిలపడం. అంటే మనసులో ఏం జరుగుతుందో గమనించడం. ఆలోచనలు, భావాలు, కోరికలు ఎలా వస్తున్నాయి, ఎట్లా వెళ్తున్నాయని వాటిని గమనించడం, చూడ్డం. ఇంకా భావాలపై బుద్ధిని కేంద్రీకరించడం.
మనసునేమో భావాలపైన నిలిపి, అవి మన భావనలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుంటూ, తర్వాత భావాలపైన మనం బుద్ధిని కేంద్రీకరించడం అంటే, ఆ భావాలను బుద్ధితో పరిశీలించడం. ఈ భావము అంటే, ఈ భావం ఎందుకొచ్చింది? ఇది శాశ్వతమైందా? లేకపోతే ఇది వచ్చిపోయేదా? అని మన వివేకంతో వాటిని చూస్తూ ఉండడం. ఇది దాని తర్వాత ఈ భావశూన్యం కావడం. అంటే ఆహ్, మనలో ఎలాంటి ఆలోచనలు, భావాలు, కోరికలు లేకుండా పూర్తిగా ప్రశాంతమైన స్థితిలో ఉండటం. అంటే మన మనసును ఖాళీగా, నిశ్శబ్దంగా ఉంచడం. దాని తర్వాత ఏమన్నారు? రూపాలను అరూపంగా భావించడం. అంటే కంటికి కనిపించే వస్తువులు శరీర శరీరము, ఆకారాలు అన్నీ చివరికి పరమాత్మ యొక్క నిరాకార స్వరూపం నుంచి వచ్చాయని భావించడం. అంటే ఇవేవి ఆకారం లేని స్థితి నుంచి పుట్టినవే కాబట్టి వీటన్నింటి ఈ రూపాల వెనుక ఉన్నది ఆకారం లేని దైవ స్వరూపాన్ని మనము గుర్తించగలగడం. ఇది మన సిద్ధార్థుల వారి యొక్క ధ్యానం అక్కడికొచ్చిన వాళ్ళకి చెప్పే విధానం. మొత్తం 5 స్థితుల్ని సాధించే పద్ధతి నేర్పారు. అన్నింటికన్నా పరస్పరాధీన భావన ముఖ్యం. సాధన కష్టసాధ్యం. ప్రపంచంలో దేనికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండదు. ఒకదాని మనుగడ మరొక దాని స్థితిపైన ఆధారపడి ఉంటుంది. అది లోకధర్మం. ఏది ఇండివిడ్యువల్‌గా ప్రతీదీ ఒకదాని పైన ఒకటి ఆధారపడే ఈ సృష్టిలో ఉన్నాయి. అది లోకధర్మం. అదే సృష్టి ధర్మం. ఏ ఆధారం లేకుండా జీవించడం సాధ్యపడదు. మనుషులు, జంతువులు, పక్షులు, ప్రకృతి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. అది సహజీవన రహస్యం. అదే సహధర్మ సిద్ధాంతం. పరస్పరాధీనత వల్లనే ప్రగతి వీలవుతుంది. అప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం. అది జనన మరణ ద్వారాలను దాటిపోయే పద్ధతి. మనిషిలో సంకుచిత్వం నశించాలి. మనిషిలో ఉన్న సంకుచిత తత్వం అనేది నశించాలి. కుచిత్వం అనేది నశించాలి. అందుకు ధ్యానమే ఉపాధేయం. ఈ లోకాన్ని ఎవరో భగవంతుడు సృష్టించాడు, దేవతలు పాలిస్తున్నారు, లేక పంచభూతాల వల్ల లోకం ఏర్పడింది లాంటి నమ్మకాలు వదలండి. ధ్యానం చేస్తే అలాంటి నమ్మకాలన్నీ సడలిపోతాయి. స్వతంత్ర భావన మనకి ఏర్పడుతుంది. అంతర్దృష్టి ఏర్పడి మీ అవగాహనలో మార్పనేది వస్తుంది. తనకు బాధ్యతలు పెరుగుతున్నాయని సిద్ధార్థుడు గుర్తించాడు. 60 మంది విద్యార్థులకు తను పాఠం చెప్పాలి, ధ్యానం నేర్పాలి, వారిని తీర్చిదిద్దాలి. తానిప్పుడు ఆచార్య గౌతమ బుద్ధుడు. మొదటి 5గురు శిష్యులకు కొన్ని బాధ్యతలు పంచాలి. వారు విధి నిర్వహణలో సమర్థులు. ఇంకా యోగ్యులు కూడా. కొండన్నకు 20 మంది శిష్యుల్నిచ్చాడు. మిగిలిన నలుగురికి 10 మంది చొప్పున బాధ్యతలను అప్పగించాడు. వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ 5గురిదే. ఒకనాడు భిక్షు సంఘాన్ని సమావేశపరిచి చిన్న ప్రసంగం చేశాడు. సోదర భిక్షుల్లారా, సాదర మిత్రుల్లారా, కాషాయం కట్టిన భిక్షాపాత్ర చేతపట్టిన సంఘంలో సభ్యులైన మీ అందరికీ సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. నియమాలు ఎవ్వర్నీ కట్టడి చేయవు. మీకిప్పుడు బుద్ధధర్మ పదం తెలిసింది. పూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. మీకు తెలిసిన జ్ఞానం 10 మందికి పంచండి. వారికి వివేకం కలిగించండి. అందరికీ శాంతి, ఆనందం కలిగించడమే మన యొక్క లక్ష్యం. ధర్మాన్ని నలుదిక్కులా విస్తరింపజేయండి. నేను మిమ్మల్ని వదిలిపోతున్నాను. ఒకసారి బోధి వృక్షాన్ని, ఉరువిల గ్రామాన్ని దర్శించాలి. తర్వాత నేను రాజగృహం వెళ్ళాలి. బుద్ధుని మాట ప్రకారం కొందరు వివిధ ప్రాంతాలకు ప్రచార నిమిత్తం వెళ్లారు. 20 మంది మాత్రమే అక్కడ మిగిలారు. బుద్ధుని ధర్మ ప్రచారం ఊపందుకుంది. కాశీ, మగధ దేశాలలో భిక్షులు విస్తారంగా పర్యటిస్తూ ధర్మబోధ చేయసాగారు. శాక్యరాజకుమారుడు ఒకరు మృగదావంలో ఉన్నాడని, మహాజ్ఞాని అని ప్రచారం సాగింది. యువకుల రాక రోజురోజుకి ఎక్కువైపోయింది. ఒకనాడు బుద్ధుడు సంఘ సభ్యులను సమావేశపరిచాడు. సోదరులారా, ఇకపైన ప్రతి ఒక్కరికి నేనే దీక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరంతా ఆ పని చేయవచ్చు.
గ్రామాలకు వెళ్ళినప్పుడు బంధుమిత్రుల సమక్షంలో దీక్షా కార్యక్రమం నిర్వహించండి. ఇందులో రహస్యం, గోప్యం ఏమీ లేవు. అందరూ ఇంత దూరం రాలేరు. నేను దీక్ష ఇచ్చిన పద్ధతినే మీరు అనుసరించండి. అశ్వజిత్ ఒక సూచన చేశాడు. కొన్ని నియమాలు పాటిస్తే బావుంటుంది గురుదేవా. కొండన్నకు మీరు ఆ బాధ్యతనివ్వండి. విధి విధానాలను రూపొందిస్తాడు. కొండన్న లేచి అన్నాడంట, ప్రాథమిక పద్ధతులు ఏవి మార్చవలసిన పనేం లేదు. దీక్ష తీసుకుంటున్న సమయంలో దీక్షితులు పద్మాసనంలో కూర్చుని అరచేతుల్ని పద్మాకృతిలో ఉంచాలి. కళ్ళు మూసుకొని త్రిశరణాలను వల్లించాలి. ఏంటి ఆ త్రిశరణాలు అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ప్రణామం చేయాలి. అని ప్రమాణం చేయాలి. వారణాసి నుండి రాజగృహకు వెళ్ళే రాజమార్గంలో ప్రయాణం. పల్లెల్లో భిక్ష, ఎండ వేడి, అడవిలో విశ్రాంతి. ఇంకా బుద్ధుడు ఆయన బయలుదేరారు. వారణాసి నుండి రాజగృహకు వెళ్ళే రాజమార్గంలో ప్రయాణం. పల్లెలలో భిక్ష, ఎండవేళ అడవిలో విశ్రాంతి. ఒక గాయక బృందం కలిసింది ఆయనకి. అందులో సంపన్నులున్నారు. ఒక యువకుడు బుద్ధుణ్ణి సమీపించి నమస్కరించి, అయ్యా, ఇటుగా ఎవరైనా ఒక అందమైన యువతి వెళ్ళడం మీరు గమనించారా అని ప్రశ్నించాడంట. స్త్రీయా, యువత, అందమైందా అని ఇవి బుద్ధుని ప్రశ్నలు. అయ్యా, మేము వారణాసి నుంచి వినోదార్థం వచ్చాం. మాతో ఒక విలాసిని తీసుకొని వచ్చాం మేము. ఆమె నృత్యము, సంగీతాలతో మమ్మల్ని అలరించింది. రాత్రి ఆదమరిచి నిద్రిస్తుండగా ఆమె పరారైంది. మా నగ నట్ర అన్నీ పోయాయి స్వామి. ఆమె కోసం మేము వెతుకుతున్నాం. ఆమెను వెతకడం అంత అవసరమా? మిమ్మల్ని మీరు వెతుక్కోండి. ఆ మాటల అంతరార్థం యువకునికి బోధపడలేదు. సన్యాసిని చూడటానికి చాలా గొప్పవాడిలా ఉన్నాడాయన. ఆయనలో మంచి తేజస్సుంది. మమ్మల్ని వెతుక్కోవడం అన్నారు అంటే అర్థమేమిటి స్వామి? బాబూ, జీవితం అంటే ఏంటి? వెతుక్కోవడమే కదా! సుఖాలు వెతుక్కోవడం, సంపదలు వెతుక్కోవడం, స్నేహాలు వెతుక్కోవడం, అవన్నీ ఇవాళ ఉండేవి, రేపు నశించేవి. మనిషి లోపల నశించని ఆనందం ఉంటుంది. దానిని వెతకాలి. ఆ అమ్మాయి గతం. ఆమె పరిచయం గతం. ఆవిడితో నువ్వు పొందిన సుఖాలు కూడా గతం. రేపు అన్నది ఊహ. రేపు సుఖించవచ్చునన్నది భ్రమ. రేపటి సంపాదన ఒక పెద్ద భ్రమ. వర్తమానంలో ఈ క్షణంలో పొందే ఆనందం, అదే నిజమైన జీవితం. వారిలో కొందరు బుద్ధుని బోధనలకు పరవశించారు. తమని కూడా శిష్యులుగా చేర్చుకోమని అభ్యర్థించారు. మృగదావం వెళ్ళి కొండన్న అనే భిక్షుని కలవండి. నేను దేశాంతరం వెళ్తున్నాను. ఎవరి కోసం కూడా నా ప్రయాణం ఆగదు అని బుద్ధుడు చెప్పారంట వాళ్ళతో. ఆ రాత్రికి ఆ బుద్ధుడు అడవిలోనే నిద్రించి ఉదయం గంగా నదిని దాటి ప్రయాణం సాగించాడు. ముందు ఉరివిల గ్రామం, తర్వాత రాజగృహకు ప్రయాణం. 7 దినాలు ప్రయాణం చేసి బుద్ధుడు బోధి వృక్షాన్ని చేరుకున్నాడు. కన్నతల్లి ఒడిలో విశ్రమించినంత ఆనందం, స్వంత ఇంటికి చేరిన తృప్తి. తనకు బోధికి ఎంత అనుబంధం, ఎంత గాఢత! ఆ రాత్రి ఆ బోధి వృక్షం కింద విశ్రమించాడు, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఉదయం నైరంజన నదికి వెళ్ళగా అక్కడ స్వస్తి కనిపించాడు. కొంతసేపు ఇద్దరూ ముచ్చట్లాడుకున్నారు. బుద్ధుడు వచ్చిన వార్త విని మధ్యాహ్నం పిల్లలొచ్చారు బోధి వద్దకు. సుజాత తనతో ఊరి పిల్లల్ని తీసుకొనొచ్చింది. స్వస్తి, నీకు 20 సంవత్సరాలు నిండితే నిన్ను నాతో తీసుకుపోతా నేను. అప్పటికి నీ తమ్ముళ్ళు, చెల్లెలు కాస్త పెద్దవాళ్ళవుతారు. వారి బాధ్యత ఇంకా నీకుండదప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత. పిల్లలు చెప్పారు, స్వామి, కొద్ది రోజులుగా ఇక్కడికి ఒక బ్రాహ్మణ స్వామి వచ్చి ఉంటున్నాడు. ఆయన వద్ద 500 మంది శిష్యులున్నారు. మీలాగా వాళ్ళు గుండు చేసుకోరు. జుత్తు ముడివేసుకుంటారు. వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. ఆయన పేరు కశ్యపుడు. చాలా గొప్పవాడు.
సిద్ధార్థుడు లోగడ కశ్యపుని పేరు విని ఉన్నారు. ఆయనను దర్శించాలని వెంటనే నది దాటి బయలుదేరాడు. కశ్యపుడు శిష్య బృందంతో అక్కడ అరణ్యంలో ఉన్నాడు. అందరూ పాకలు వేసుకొని ఉన్నారక్కడ. వారు బట్టలు కట్టుకోరు. ఆకులు, చెట్ల బెరడులు ఆచ్ఛాదనగా ఉపయోగిస్తారు వాళ్ళు. గ్రామాలకు వెళ్ళి భిక్ష చెయ్యరు. దాతలు ఇచ్చింది మాత్రమే పుచ్చుకుంటారు. స్వంతంగా వాళ్ళే వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండిస్తారు. తోటల్లో కాచిన కాయలు, పండ్లు తింటారు. యజ్ఞాల కోసం జంతువుల్ని పెంచుతారు. ఒక శిష్యుడు ఎదురుపడగా సిద్ధార్థుడు ప్రశ్నించాడు. అయ్యా, మా గురువర్యులు వేద విధులు, సకల శాస్త్రాలు చదివినవారు. ఆయనకు ఇద్దరు సోదరులున్నారు. వారు వారు యాజ్ఞికులే. ముగ్గురు అగ్నిహోత్రావధానులే. ఉరివిల కశ్యపుని సోదరుడు నాడీ కశ్యపుడు. ఆయన వద్ద 300 మంది శిష్యులున్నారు అని ఆ ఆ గురువుగారి శిష్యులలో ఒకతను ఎదురుపడి విషయాలన్నీ చెప్పారంట బుద్ధుడికి. ఆ శిష్యుడు బుద్ధుణ్ణి వెంటబెట్టుకొని కశ్యపుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆయన యువకుడు కాకపోయినా కూడా ఉత్సాహంగా కనిపించాడు. బుద్ధుని గురించి ఆయన కర్ణాకర్ణిగా విన్నాడు. అతిథి సత్కారాల తర్వాత చర్చ సాగింది. చర్చలో బుద్ధునికి వేద పరిజ్ఞానం బాగా ఉందని ఆయన గ్రహించాడు. కశ్యపుడు తనకు అంతుపట్టని అథర్వణ వేదం సూత్రాలను బుద్ధుడు చాలా గొప్పగా వివరణ ఇచ్చారంట. చరిత్ర సిద్ధాంత చరిత్ర సిద్ధాంత భాగం బ్రహ్మజ్ఞానం గురించిన బుద్ధుని అవగాహనకు ఆయన ఆశ్చర్యపోయాడు. చరిత్ర సిద్ధాంత భాగం అనేది బ్రహ్మజ్ఞానం గురించి బుద్ధుడికి ఉన్న అవగాహనకు కశ్యపుడు ఆశ్చర్యపోయాడు. కశ్యపుని ఆతిథ్యం స్వీకరించాడు బుద్ధుడు. బుద్ధుని ప్రవర్తన కశ్యపునికి నచ్చింది. అతని వినయం, సౌశీల్యం అపూర్వం. భోజనానంతరం మరలా తిరిగి చర్చ మొదలైంది. బుద్ధుడు ప్రశ్నించాడు. మహాశయ, అగ్ని ఆరాధన వల్ల మనిషికి విముక్తి ఎలా సాధ్యం? వాళ్ళు హోమాలు ఇవన్నీ చేస్తారన్నారు కదా! ఈ అగ్నిని ఆరాధించడం వల్ల విముక్తి అనేది మీకు ఎలా ఎలా సాధ్యపడుతుంది అనేది బుద్ధులు అడిగితే కశ్యపుడు సూటిగా జవాబు చెప్పలేదంట. ఏదో చెప్పి ఈ సన్యాసిని ఒప్పించడం అసాధ్యం అనుకున్నాడు. సృష్టికి మూలం అగ్ని. అదే బ్రహ్మం. యజ్ఞశాలలో నిరంతరం అగ్నిని జ్వలింపచేయటానికి అదే కారణం. కశ్యపుడు బ్రాహ్మణాభిమాని అని బుద్ధుడు గమనించాడు. బుద్ధుని బ్రాహ్మణ వ్యతిరేకత కూడా కశ్యపుడు పసిగట్టాడు. బ్రాహ్మణులు సమాజంలో తామే అధికులమని చెప్పుకొని డబ్బు సంపాదించి సుఖభోగాలు అనుభవిస్తున్నారు. వేదాలు వల్లించడం, అప్పుడున్న పరిస్థితిని గురించి చెప్తున్నారండి బుద్ధుడు. వేదాలు వల్లించడం, క్రతువులు నిర్వహించడం కేవలం ధన సంపాదనకే. అలాంటి వారి వల్ల బ్రాహ్మణ ధర్మమే మంట కలుస్తోంది. బుద్ధుడు ప్రశ్నించాడంట. కశ్యప మహాశయ, జీవితానికి నీరు ప్రధానం అంటారు. తీర్థం మనిషిని పునీతుణ్ణి చేసి బ్రహ్మైక్యం సిద్ధింపచేస్తుందంటారు. ఇది నిజమేనా? కశ్యపుడు కంగు తిన్నాడు ఈ ప్రశ్నకు. గంగా స్నానాలు చేసి లక్షల మంది పుణ్యం సంపాదిస్తున్నామన్న భ్రమలో ఉన్న సంగతి అతనికేం తెలియంది కాదు. గౌతమ, ఒక్క నీటి వల్లనే జన్మరాహిత్యం కలగదు. నీరు యొక్క స్వభావం పల్లానికి ప్రవహించడం, అగ్ని స్వభావం పైకి పోవటం. మనం చనిపోయినప్పుడు మన శరీరాలు అగ్నిలో దగ్ధం కాగా ఆత్మలు ఆకాశంలోకి పోతాయి. ఇది ఆయన కశ్యపుడు బుద్ధుడికి ఇచ్చిన సమాధానం. ఇంకా బుద్ధుల వారు చెప్తున్నారు, కశ్యప, నీవన్నది నిజం కాదేమో. కశ్యప, నువ్వన్నది నిజం కాదేమో. నీరు మేఘంగా మారి ఆకాశంలోకి పోతుంది కదా, పొగ కూడా ఆవిరే కదా. ఆవిరి జలం నుంచి వచ్చి మేఘాలై తిరిగి నీరుగా వర్షిస్తుంది కదా కింద భూమిపైన. నా ఉద్దేశం, అన్ని పదార్థాలు ప్రకృతి ధర్మానుసారం అనువర్తితమవుతాయి. అంటే అన్నింటికీ మూలధాతువు ఒకటేనంటారా? అన్ని రూపాలు తిరిగి మూలానికే చేరుతాయంటారా?
కశ్యప, అన్ని ధాతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. నా చేతిలోని ఈ ఆకునే తీసుకోండి. ఇందులో మట్టి, నీరు, అగ్ని, బీజం, చెట్టు, కాలం, దూరం అన్నీ ఉన్నాయి. అందులో ఏ ఒక్క అంశం లోపించినా ఇది ఆకు కాదు. అలాగే జీవులు పరస్పరం ఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. అప్పటికే చాలా చీకటి పడింది. ఆ రాత్రికి తన ఆశ్రమంలో నిద్రించమని కశ్యపుడు కోరాడు. ఆయన ఎవరికీ తన ఆశ్రమంలో అసలు ఆశ్రయమే ఇవ్వడంట. బుద్ధుడు ఆయన ఆయన కోరిన దాన్ని అంగీకరించలేదు. తనకు ఒంటరిగా నిద్రించడం అలవాటని, వెళ్ళి యజ్ఞశాలలో పడుకుంటానని చెప్పారంట. కశ్యపుడన్నాడు, స్వామి, చాలా దినాలుగా యాగశాలకు రాత్రివేళ ఒక భయంకరమైన సర్పం వస్తోందక్కడికి. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని నిరోధించలేకపోయాం మేము. దయచేసి అక్కడ పడుకోవద్దు అన్నాడంట. బుద్ధుడు, పర్వాలేదు మిత్రమా, ఈ రాత్రి నేను యాగశాలలోనే నిద్రిస్తాను. నాకే ప్రమాదం ఉండదు అని చెప్పారంట. అరణ్యాలలో కఠోర తపస్సు చేసినప్పుడు అనేక మృగాలొచ్చేవి. బుద్ధుల వారు అరణ్యాలలో కఠోరమైన తపస్సు చేసే సమయాల్లో ఎంతో క్రూరమైన మృగాలొచ్చేవి కానీ తనని ఏమీ చేసేవి కావంట. సర్పాలు మీద పాకేవి. వాటిని చూసి భయపడకపోతే విషజంతువులు, విషసర్పాలు అసలు మనల్ని ఏమీ చేయవని బుద్ధుని నమ్మకం. మీ ఇష్టం, యాగశాలలో నిద్రించదలిస్తే ఎన్ని రోజులైనా మీరు నిద్రించవచ్చు అందులో అని ఆయన కశ్యపుడు చెప్పారు. ఆ రాత్రి బుద్ధుడు యాగశాలలో ప్రవేశించాడు. ఒక పక్క యాగ సమిధలు, పెద్ద పెద్ద గంధపు చెక్కలు, ఆముదపు దివిటీలు వెలుగుతోంది. దివిటీలు వెలుగుతోంది. పెద్ద పెద్ద గంధపు చెక్కలు, ఆముదపు దివిటీలు వెలుగుతోంది. సర్పము ఆ గంధపు చెక్కల మధ్య ఎక్కడో ఉందని బుద్ధుడు ఊహించాడు. యజ్ఞవాటికలో ఒకవైపుగా బుద్ధుడు ధ్యానానికి కూర్చున్నాడు. తనకు తెల్లవార్లు అలా ధ్యానం చేసే అలవాటుంది. అర్ధరాత్రి ధ్యానం నుంచి లేచేసరికి పెద్ద తాచు చుట్టుకొని తన వైపే చూస్తుంది. బుద్ధుడు దానిని ప్రేమగా పలకరించాడు. మిత్రమా, హాయిగా అరణ్యంలోకి వెళ్ళిపోక ఇక్కడ భయం భయంగా జీవించడం దేనికి? అరణ్యంలో నీకు ఎవరి భయం ఉండదు కదా. ఇది వినగానే సర్పము, బుద్ధుడు ఇట్లా అనగానే సర్పం నెమ్మదిగా పాకుతూ బయటకు వెళ్ళిపోయిందంట. బుద్ధుడు నిర్విచారంగా నిద్రకు ఉపక్రమించాడు. కొంచెం సేపటికే మెలకువ వచ్చింది. బయట వెన్నెల హాయిగా ఉంది. ఉత్తరీయం వేసుకొని యాగశాల నుంచి బయటకు నడిచాడు. తెల్లవారే వరకు అరణ్యంలోనే గడిపాడు బుద్ధుడు. తెలతెలవారుతుండగా యజ్ఞశాల అగ్నికి ఆహుతైంది. శిష్యమూక నది నుండి నీళ్లు తేవటానికి పరుగులు తీశారు. కశ్యపుడు నిర్ఘాంతపోయి చూడసాగాడు. నిన్న కలుసుకున్నాడు, ఇవాళ అగ్నికి ఆహుతయ్యాడు అనుకున్నాడు. అంత దూరం నుంచి ఆశ్రమంలో ఎగిసిన మంటలు చూసిన బుద్ధుడు వెనుతిరిగి వచ్చాడు. బుద్ధుణ్ణి చూడగానే కశ్యపుడు పరుగున వెళ్ళి తాము క్షేమమే కదా అని అడిగాడంట. బుద్ధుడు కశ్యపుని వైపు చూసి నవ్వాడు. ఆ రోజు అక్కడ ధర్మబోధ జరుగుతోంది. 500 మంది కశ్యపుని శిష్యులే కాక ఊళ్ళో నుండి చాలా మంది వస్తారు ఆ రోజు. వారంతా బుద్ధుని సందేశం వింటే కశ్యపుణ్ణి చీత్కరిస్తారని, తన ప్రాభవం తగ్గిపోతుందని ఆయన భావించాడు. అతనిని రాకుండా చెయ్యాలని పన్నాగం వేశాడంట. అది గ్రహించిన బుద్ధుడు భిక్షాపాత్రతో గ్రామంలోకి వెళ్ళి అటు నుండి పద్మవనానికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ జరిగే ఆ ధర్మబోధకి రాకుండా దూరంగా ఉన్నాడు బుద్ధులవారు. బుద్ధుని అన్వేషిస్తూ కశ్యపుడు పద్మవనానికి వెళ్ళాడు. ఇద్దరూ సరోవరం పక్కన కూర్చున్నారు, బుద్ధుడు కశ్యపుడు. బుద్ధుడు అన్నాడంట, కశ్యప, బహుకాలంగా మనం ఆత్మ ప్రలోభంలో పడిపోయాం. ఆత్మ, పరమాత్మ వేరు కావని నా అభిప్రాయం. మరణంతో ఆత్మ వేరై పరమాత్మలో కలుస్తుందంటారు. అది తప్పు.
ఏది వేరువేరుగా ఉండదు. ఏది శాశ్వతం కూడా కాదు. అప్పుడు ఇదంతా విని కశ్యపుడు ప్రశ్నించాడంట, ఆత్మ అన్నది లేనప్పుడు మనం చేసే తపస్సుకు లక్ష్యమేమిటి మరి? ఫలితమేమిటి? తపస్సుకు, ధ్యానానికి అసలు ఆత్మనే లేకపోతే ఈ తపస్సుకు, ధ్యానానికి ఆధారం ఏంటి? ఈ ఆత్మకి మన తపస్సుకు, ధ్యానానికి ఆధారమే ఆత్మ కదా! ఇది విని బుద్ధుడు చిరునవ్వు నవ్వి సమాధానం నీలోనే ఉంది అన్వేషించు అని చెప్పారంట. సిద్ధార్థుని అభిధకు మొదట అసూయ చెందిన కశ్యపుడు తర్వాత అభిమానం పెంచుకున్నాడు. కొంతకాలం తమ ఆశ్రమంలో ఉండుమని అర్థించాడు. సిద్ధార్థుడు భిక్షకు వెళ్ళనవసరం లేదు. అన్ని ఏర్పాట్లు ఆశ్రమంలోనే ఉన్నాయి. ఇద్దరూ ఏవేవో తాత్విక విషయాలను చర్చించుకున్నారు. సిద్ధార్థుని ప్రజ్ఞకు కశ్యపుడు దాసోహమన్న కశ్యపుడు అతనిని అవతార పురుషునిగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఒక రోజున పెద్ద తుఫానొచ్చింది. రాత్రంతా కుంభవృష్టి. నైరంజనకు వరద వచ్చి చుట్టుపక్కల గ్రామాలన్నీ నీట మునిగిపోయాయి. జనం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. కశ్యపునికి శిష్యమూక కశ్యపుని శిష్యమూక పర్వతాలపైకి పరుగులు తీశారు. ఎవరికీ గౌతముని జాడ తెలియలేదు. వెతకమని కశ్యపుడు మనుషుల్ని పడవల్లో పంపాడు. వరద ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా తగ్గింది కూడా. తగలపడిన యాగశాల వరదలో నీటిలో కొట్టుకుపోయింది. శిష్యులు యాగశాల పునర్నిర్మాణం మళ్ళీ తిరిగి మొదలుపెట్టారు. కుటీరాలను మళ్ళీ నిర్మించుకున్నారు. ఒకనాడు నైరంజన తీరంలో నడుస్తూ కశ్యపుడు ప్రశ్నించాడంట బుద్ధుణ్ణి. నాకు అంత అయోమయంగా ఉంది మిత్రమా. ఆత్మ అనేది లేనప్పుడు ఆధ్యాత్మికతకు అసలు అర్థమే లేకుండా పోతుంది. మోక్షం దేనికి? ఎవరికి? అసలు మోక్షం అనే పదానికి అర్థమే ఉండదు కదా! నువ్వు ఆత్మనే లేదంటున్నావు. ఆత్మ లేదు, ఆత్మ, పరమాత్మ అసలు వేరు కాదు అంటున్నావు. మరి ఈ ఆత్మనే లేకపోతే మోక్షం అనేది ఈ పదాలకు అసలు అర్థమే లేదు కదా! ఆధ్యాత్మికతకు అసలు అర్థమే ఉండదు గదా! అని ప్రశ్నలడిగితే సిద్ధార్థుడు, కశ్యప చెప్తున్నారు. క్లేశం సత్యమని నువ్వు విశ్వసిస్తావు కదా! అంటే బాధ, కష్టాలు అనేవి ఇవైతే సత్యమే కదా! నువ్వది విశ్వసిస్తావు కదా! అని అడిగితే కశ్యపుడు, అవును నేను అంగీకరిస్తాను. బాధలు, కష్టాలు సత్యాలే. అందరూ మనం అనుభవిస్తున్నాం కదా! సిద్ధార్థ మళ్ళీ తిరిగి ఆయన చెప్తున్నారు. కష్టాలకు కారణాలుంటాయని నువ్వు అంగీకరిస్తావు కదా! కశ్యపుడు, అవును ఉండి తీరాలి. కారణాలు లేకుండా కష్టాలుండవు. ఇంకా మళ్ళీ సిద్ధార్థుడు, దుఃఖ కారణాలు ఉన్నప్పుడు దుఃఖం ఉన్నట్లే కదా! అంటే కష్టాలు, బాధలు తప్పనిసరి. బాధల కారణాలను తొలగిస్తే బాధలు కలిగే అవకాశం ఉండదు కదా! అప్పుడు కశ్యపుడు, అవును అది నిజమే. బాధలకి కారణాలున్నప్పుడు దుఃఖమున్నట్లే. అంటే కష్టాలు, బాధలు తప్పనిసరి. బాధలు, బాధల కారణాలను తొలగిస్తే బాధలు ఆటోమేటిక్‌గా ఆ బాధలు కలిగే అవకాశం కూడా ఉండదు. అది నిజమని కశ్యపుడు ఒప్పుకుంటాడు. ఇంకా సిద్ధార్థుడంటాడు, కష్టాలకు మూలమైన కారణమేంటిది? అజ్ఞానమే. అంటే వాస్తవమైన సత్యాన్ని వక్రీకరించి చూడడం. అశాశ్వతమైన దానిని శాశ్వతమని భ్రమపడటం. లేని ఆత్మను ఉన్నదని అనుకోవడమే భ్ర అనుకోవడమే భ్రాంతి కదా! అవి అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల కలుగుతున్న భ్రమలు. లోభత్వం, క్రోధం, భయం, అసూయ లాంటి వాటికి కారణం అజ్ఞానం. అవగాహన కొరవడటం. ప్రపంచంలోని ఈ లోభత్వము, క్రోధము, భయము, అసూయ లాంటి వాటన్నింటికి కారణాలు అజ్ఞానమే. ఈ అజ్ఞానానికి కారణమేంటిది? కావలసినంత అవగాహన లేకపోవడం. ప్రపంచంలోని వస్తువు అశాశ్వతత్వాన్ని గుర్తించగలిగితే వాటి నుంచి విముక్తి పొందవచ్చు. వాటిలో మనము చిక్కుకుపోకుండా ఈ అవగాహన కొరవడ్డానికి కారణమేంటి? ఇది ప్రపంచంలో ఉన్నవన్నీ మనం చూసేవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ అశాశ్వతాలే అని గుర్తించగలగడం. అప్పుడు మనం అట్లా గుర్తించగలిగితే ఈ బాధలు, ఈ కష్టాలు వీటి నుంచి మనకు విముక్తి చెందవచ్చు. వాటిలో మనము చిక్కుకుపోకుండా చిక్కుకుపోకపోవడమే విముక్తి. అంటే
లేకుండా చేసుకోవడం, ఉన్నదాన్ని వదులుకోవడం. అది స్వేచ్ఛ. మోక్షాన్ని, స్వర్గాన్ని ఆపేక్షించడం కాదు. అంటే ఉన్న వాటిని మన లోపలున్న సరికాని వాటిని మనము వాటిని వదిలించుకోవడమే అసలైంది అనేది బుద్ధుడు చెప్తున్నాడు. దానర్థము ఏదో లేని దాన్ని మోక్షాన్ని, స్వర్గాన్ని, స్వేచ్ఛను ఆపేక్షించడం కాదు. అజ్ఞానం తొలగించుకోవటం ముఖ్యం. నా మార్గంలో ఆత్మ వేరుగా విముక్తి పొందడం అనేది ఉండదు. కశ్యపుడు కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. గౌతమ, అది మీ అనుభవం కావచ్చు. మీ మీ మార్గంలో నా నేను పొందిన దాంట్లో నా మార్గంలో ఆత్మ వేరుగా విముక్తి పొందడం అనేది ఉండదు. ఈ లోభత్వం, క్రోధము, భయము, అసూయ ఇట్లాంటి వాటన్నింటిని వదిలించుకోవడమే అసలైంది అనేది మీరంటున్నారు. అది మీ అనుభవం అయ్యుండొచ్చు. అప్పుడు ఆహ్, కశ్యపుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి, "గౌతమ, అది మీ అనుభవం కావచ్చు. నేను కాదనను. ధ్యానం వల్ల, ఆలోచనల వల్ల స్ఫూర్తి కలుగుతుంది. మీరు స్ఫూర్తి కలుగుతుందన్నారు. అయితే మరి ఈ కర్మకాండ, ఆచారాలు, యజ్ఞాలు, క్రతువులు, పూజలు ఇవన్నీ నిష్ప్రయోజనాలా మరి?" కశ్యప అని అడిగితే సిద్ధార్థుడు చెప్తున్నాడు. "కశ్యప, ఈ నది ఆవలి గట్టుకు చేరాలంటే ఏం చేస్తాం చెప్పు?" ఆయన చెప్తున్నారు. లోతు లేని చోట మనము దాటవచ్చు. ఒకవేళ ఈత వస్తే ఎక్కడైనా ఈదుకుంటూ వెళ్లి దాటవచ్చు. లేదా ఒక పడవలోనో లేదా ఒక పడవ సహాయంతోనైనా మనము ఆవలి వైపు ఒడ్డుకి చేరవచ్చు. అవును కదా! నీళ్లలో తడవటానికి ఇష్టపడకపోతే, పడవ పైన దాటడానికి మనకి భయముంటే బుద్ధుడడుగుతున్నాడు. ఒకవేళ నాకు నీళ్లలో తడవడానికి ఇష్టం లేదు. ఈదకుండా వెళ్ళాలంటే, పడవ పైన దాటటానికి నాకు భయముంది పడవలో వెళ్ళాలంటే, కేవలం నేను ఒడ్డున నిలబడి ఆవలి వైపు తీరం చేర్చమని దేవుళ్ళను ప్రార్థిస్తే అతన్ని ఏమనాలి? ఇవేవి ప్రయత్నాలు చేయకుండా ఒడ్డున నిలబడి నన్ను ఈ తీరము ఆవలి వైపుకు చేర్చుమని చెప్పేసి దేవుళ్ళని ప్రార్థిస్తే వ్యక్తిని, అట్లాంటి వ్యక్తులని ఏమనాలి అని ప్రశ్నిస్తే చెప్తాడు కశ్యపుడు అజ్ఞాని అంటాడు. కశ్యప, అజ్ఞానం తొలగించుకోకుండా, మానసిక బలహీనతల్ని అధిగమించకుండా ఎవరు భవసాగరాన్ని దాటలేరు. విముక్తి పొందలేరు. జీవితాంతం యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదు. ఇదంతా విని కశ్యపుని కళ్ళు వర్షించసాగాయి. సిద్ధార్థుని పాదాలపై పడి, "గౌతమ మహర్షి, నా జీవితంలో సగభాగం నేను వృధా చేసుకున్నాను. మీ మార్గంలోకి నన్ను రానివ్వండి. మిమ్మల్ని నా సంఘంలో చేర్చుకోడానికి నా సంఘంలో చేర్చుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ, ఇంతమంది" బుద్ధుడు చెప్తున్నాడు, "మీ మార్గంలోకి నన్ను రానివ్వండి" అని చెప్పేసి పాదాల పైన పడి ఆయన అడిగేటప్పటికల్లా బుద్ధుడు చెప్తున్నాడు, "నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంతమంది శిష్య పరమాణువుల్ని మీరేం జేస్తారు? వాళ్ళంతా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదా!" అనేసి బుద్ధుడు అడిగితే కశ్యపుడు, "నేను వారితో మాట్లాడతాను" అని చెప్పి మరునాడు ఉరివిల కశ్యపుడు తన 500 మంది శిష్యులను వాళ్ళ శిష్యులకి శిరోమండనం చేయించి బౌద్ధ భిక్షుల్ని చేసేశాడు. తర్వాత క్రమంగా నాడీ కశ్యపుడు, గయ కశ్యపుడు తన శిష్యగణాలతో వచ్చి బౌద్ధం స్వీకరించాడు. కోరికలు, భ్రమలు, ద్వేషాలు వదిలిపెట్టండి. ఇంద్రియాలకు దాసులు కావద్దు. ఇంద్రియ సుఖాలను త్యజించండి. మిగిలిన సద్గుణాలు వాటంతట అవే ఏర్పడతాయి. ధ్యానమొక్కటే విముక్తికి సరైన మార్గం. 3 మాసాలు గయశీర్షికలోనే ఉండి ఉపాసకులకు ధ్యానం నేర్పించారు సిద్ధార్థుల వారు. దీన్నిక్కడికి ఆపుదామండి ఈ రోజుకి.